విజయవాడ లోక్సభ వెళ్దాం. విజయవాడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం. విజయవాడలో అన్నదమ్ముల మధ్య సవాలుగా మనం చెప్పుకోవచ్చు. కేసినేని శ్రీనివాస్, అదే నాని ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి టికెట్ సంపాదించుకున్నారు. ఇక కేసినేని శివనాథ్గా చెప్పుకునేటటువంటి చిన్ని, నాని చిన్ని ఇద్దరు కూడా అన్నదమ్ములు. సో ఒక రకంగా చెప్పాలనుకుంటే ఇక్కడ చాలా రసవత్తరమైనటువంటి పోరు. ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో, ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కాస్త కంచుకోటగానే చెప్పుకోవచ్చు. సో ఆ కేటగిరీలోనే 2019లో ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉన్నప్పటికీ కూడా నాని బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా రకరకాల వాదనలు ఉన్నాయి. నా సెల్ఫ్ చరిష్మాతో గెలిచానని కేసినేని నాని క్లెయిమ్ చేసుకుంటున్నారు, లేదా పార్టీ బలం వల్ల గెలిచారని టీడీపీ చెప్పుకుంటుంది. కానీ నానికి, చిన్నికి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది. బట్ యాజ్ ఆఫ్ టుడే మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చూసినట్లయితే ఇక్కడ హోరాహోరీ పోరినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కేసినేని శివనాథ్గా చెప్పుకునే చిన్ని గెలుపు అవకాశాలు ఉండేటట్టుగా గ్రౌండ్ రియాలిటీలు బట్టి అర్థమవుతుంది. ఇక విజయవాడ లోక్సభ పరిధిలో తిరువూరు, విజయవాడ వెస్టు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్టు, మైలవరం, నందిగాం, జగ్గయ్యపేట ఇవన్నీ కూడా ఈ లోక్సభ పరిధిలోకి వస్తాయి. ఇందులో ఒక 2 నియోజకవర్గాల గురించి కాసేపు మాట్లాడుకుంటే, ముఖ్యంగా విజయవాడ వెస్ట్ చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఈ వెస్ట్ సీటు కోసం తెలుగుదేశం పార్టీలో చాలా పోటీ జరిగింది. అయినప్పటికీ కూడా చివరి నిమిషంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి సుజనా చౌదరికి టికెట్ దక్కించుకున్నారు. షేక్ ఆసిఫ్ విజయవాడ వెస్ట్ నుంచి బరిలో దిగుతున్నారు. ముఖ్యంగా విజయవాడ వెస్ట్లో ముస్లిం ఓటర్లు కూడా బలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే కుల సమీకరణాలు కావచ్చు, లేకపోతే అక్కడున్న ప్రచార శైలి కావచ్చు, ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే విజయవాడ వెస్ట్లో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి సుజనా చౌదరికే కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి. ఇక మరో నియోజకవర్గం విజయవాడ లోక్సభ పరిధిలో ఉండేటటువంటిది మైలవరం చాలా ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైలవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి సీనియర్ నాయకుడు దేవినేని ఉమా ఆయన టికెట్ ఆశించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సన్నాల తిరుపతిరావు యాదవ్ బరిలోకి దిగుతున్నారు. ఎలాగైనా సరే నేను గెలిచి తీరుతానంటూ మొదటి నుంచి కూడా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇట్లాగైనా సరే మేము గెలుస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతూ వస్తుంది. సో ఏదేమైనప్పుడు కూడా జరగవచ్చు. యాజ్ ఆఫ్ టుడేగా ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తే మైలవరంలో వ్యక్తిగత చరిష్మాతో పాటు కూటమి బలం, స్థానికంగా ఉన్నటువంటి బలాబలాలను విశ్లేషిస్తే వసంత కృష్ణ ప్రసాద్కే మైలవరంలో కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టుగా ఇప్పుడున్నటువంటి అంచనాలు బట్టి చెప్పుకోవచ్చు. ఏదేమైనా విజయవాడ లోక్సభ పరిధిలో మాత్రం తెలుగుదేశం పార్టీకే అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది.